మనము చేసే ఉపవాస ప్రార్థన వ్యర్థముగా చేయటం లేదు. లేకపోతే స్వార్థపరమైనటువంటి ఆశల కొరకు చేయటం లేదు. స్వార్థపరం కాదు. మనము ఈ విధంగా దేవుణ్ణి ఆశించి, ప్రార్థించి, మనల్ని మనము దేవునికి సమర్పించుకొని, దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపి నువ్వు వాడుకో అన్నప్పుడు మన అవసరాలు ఆయనే తీరుస్తాడు. మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు, మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు, మరి జీవితంలో సంతృప్తిని కూడా కలిగిస్తాడు. కానీ మన ఉద్దేశం ఏముండాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని కొరకు నేను సేవ చేయాలి, దేవుని కొరకు నేను జీవించాలి అని ఉద్దేశం ఉన్నప్పుడు దేవుడు మనం పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వినండి. మరి అపోస్తుల కార్యం 9వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు మనం సౌలు అనే ఒక వ్యక్తి గురించి మనం చదువుతాం. అక్కడ సౌలు క్రైస్తవులు దేవుని బిడ్డలను హింసించడానికి, చెరసాల్లో వేయడానికి కావలసిన పత్రాలు తీసుకొని డెమాస్కస్కి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఆయన ఒక అనుభవాన్ని అనుభవించాడు. దాన్ని మనం ఎన్కౌంటర్, దేవునితో ఒక ఎన్కౌంటర్. ఆయన అందరు ఎన్కౌంటర్ అండి. ఎన్కౌంటర్స్ అనేవి చాలా మంచివి. ఆ ఎన్కౌంటర్ ద్వారా మనం దేవుని ఇంకా తెలుసుకోగలం. ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం అది. ఎన్కౌంటర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి బలమైనటువంటి అనుభవం. ఈ ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అనుభవం కలుగుతూ ఉంటుంది, బలమైనటువంటి అనుభవం. దేవుడు నాకు ఇచ్చిన అనుభవం మీకు ఇవ్వకపోవచ్చు, మీకు ఇచ్చింది ఇంకో మీ సహోదరుడికి ఇవ్వకపోవచ్చు. కానీ ఈ అనుభవాలన్నీ కూడా బలమైనటువంటి అనుభవాలు ఎందుకు వస్తాయంటే మనల్ని దేవుని తట్టు తిప్పడానికి, దేవునిని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి. హల్లెలూయా. కానీ వినండి, దేవునితో ఒక అనుభవం, ఇటువంటి బలమైనటువంటి అనుభవం పొందగానే దేవుని కొరకు నువ్వు నిలబడలేవు. అది దేవుని తెలుసుకోవడానికే. అందుకే ఇక్కడ సౌలుకి ఏమొద్దో ఒకసారి చూడండి. మంచి అనుభవం పొందాడు. పొందిన తర్వాత లేచి కన్నులు విప్పినప్పుడు అప్పుడు గ్రహించాడు నేను గుడ్డివాడినని. ఎన్కౌంటర్స్ ద్వారా సాధారణంగా మేలు జరుగుతుందని కీడు జరగదు. కానీ ఒక్కోసారి కనుచూపు ఉన్నవాడికే దేవుడు గుడ్డితనాన్ని ఇచ్చాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన ఇది. ఇక్కడ ఈ వచనం చూడాలి. 9వ వచనం ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. హీ రిమైన్డ్ దేర్ బ్లైండ్ ఫర్ 3 days అండ్ డిడ్ నాట్ ఈట్ ఆర్ డ్రింక్. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనకుండా ఉన్నాడు. ఆగండి. దేవుడు ఈయనకు ఒక ప్రత్యేకమైనటువంటి బలమైన అనుభవం ఇచ్చాడు. ఎందుకు? దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆయన పట్ల, ఆయన వాడుకోవాలని. ఆ యొక్క అనుభవము ఆయన క్వాలిఫై చేయలేదు, ఆ అర్హతనివ్వలేదు. ఏం అర్హత? సేవ చేసే అర్హత. సేవ చేయాలన్నప్పుడు నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటూ ప్రత్యేకపరచుకోవాలి. 3 దినాలు దేవుడు ఎక్కడుంచాడు ఆయన్ని? ఒక స్థలములో ఉంచి, గుడ్డితనంలో ఉండి, నీరు తాగలేదు, ఆహారము తినలేదు. ఏంటంటే దాన్ని ఉపవాసం అంటాం. అందరు చెప్పండి ఏంటండి? వినండి, యేసు ప్రభు పరిశుద్ధాత్మ అనుభవం పొందాడు. ఎప్పుడు? నీటిలో బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చాడు. కానీ మినిస్ట్రీ, సేవ కొరకు ఇంకా క్వాలిఫై అవ్వలేదు, అర్హుడు కాలేదు. అయితే పరిశుద్ధాత్ముడు వెంటనే ఏం చేశాడు? ఎడారిలోకి తీసుకెళ్ళి. దేనికండి? ఉపవాసం ఉండడానికి. ఉపవాసము ఎంత ప్రాముఖ్యమో మన జీవితంలో మీకు వాక్యానుసారంగా చూపిస్తున్నాను. మోషేకి ఒక గొప్ప అనుభవం జరిగింది. ఏంటది? మండుచున్న పొద. కానీ అర్హుడు కాలేదు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి. చూస్తున్నారా? దేవుని చేత అంత గొప్పగా వాడబడినా వాడబడకపోయినా, నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడు నిన్ను వాడుకోవాలంటే నిన్ను నువ్వు దేవునికి ప్రత్యేకపరచుకొని, దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటూ ఉపవాసంతో ప్రార్థన చేయాలి.
నీతోనే మాట్లాడుతున్నాడు మీ సహోదరుడికి చెప్పండి, పాస్టర్ గారు మీతోనే మాట్లాడుతున్నాడని చెప్పండి. ఏం మాట్లాడుతున్నాడండి? పక్కవారికి చెప్పండి, నువ్వు ఉపవాసం ఉండాలంట అని. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను చెప్పేది పక్కోడికి కాదు, నీతోనే మాట్లాడుతున్నా. హలో చెప్పండి, విన్నారా? సౌలు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అననయ అనేటువంటి భక్తుడిని యేసుప్రభు సౌలు దగ్గర పంపించాడు. అప్పుడు వెంటనే ఎందుకు పంపించలేదు? సరిదిద్దాలి, హృదయాన్ని సరిదిద్దాలి, మనస్సును సరిదిద్దాలి, నిజమైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని దగ్గర రావాలి. దీనికి సమయం పడుతుంది. లార్డ్ ఫర్గివ్ మీ అంటే అయిపోదు. ఫర్గివ్ మీ అని అడగాలి, కానీ మార్పు జరిగిందా లేదా సమయం పడుతుంది. నీ హృదయంలో అది నిజంగా నువ్వు ఆ యొక్క విషయం నువ్వు తెలుసుకొని నిజమైనటువంటి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడడానికి సమయం పడుతుంది. దేవునికి నిజముగా సమర్పించుకోవడానికి సమయం పడుతుంది. అందుకే ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయాలి. ఈ 3 దినాలు ఏం చేశాడండి చూపిస్తాను మీకు. 3 దినాలు తినకుండా ఉండదు, నిరాహార దీక్ష చేయలేదు, ఉపవాస ప్రార్థన చేశాడు. అది వాక్యంలో ఉంది, చూపిస్తాను. 3 దినాలు ఆయన ఆ విధంగా చేసిన తర్వాత దేవుడు ఆయన పంపించాడు, అననీయని పంపించాడు. అననీయకి దేవుడు చెప్పాడు ఎక్కడున్నాడు సౌలు, అక్కడికి వెళ్ళమని. అప్పుడు ఏమైంది? 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని తన కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. ఆగండి, ఇక్కడ వినండి. ఇక్కడ అననీయ వెళ్ళి ఏం చేశాడండి? చేతులుంచాడు. చేతులుంచినప్పుడు ఏమైంది? చూపు వచ్చింది, కాక పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు మనలో ఆ గుడ్డితనాన్ని దేవుడు తీసేసి నూతనమైన అభిషేకాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ వినండి, ఉపవాసం ఉన్నందుకు కాదు, ఉపవాసము ద్వారా నన్ను నేను తగ్గించుకుంటూ దేవుణ్ణి గోజాడుతున్నాను. దేనికి గోజాడుతున్నా? ఆయన ఇచ్చిన వాగ్దానము కొరకు. ఏమన్నాడు? తండ్రి, నువ్వు యెరూషలేం వదలకుండా ఇక్కడే ఉండండి. తండ్రి వాగ్దానం ఇచ్చిన వాగ్దానం మీ యొక్క జీవితంలో నెరవేర్చబడుతుంది అన్నాడు. కాబట్టి అది జరిగే వరకు ఇక్కడ నుంచి కదలొద్దు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే వారు ఐక్యతతో ఉండి ప్రార్థన చేశారో అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు వారి మీద వచ్చినప్పుడు సంపూర్ణంగా మార్చబడి బలమైన సాక్షులుగా మారి దేవుని శిష్యులుగా ముందుకెళ్ళారు. హల్లెలూయా. వినండి, ఈ మనము చేసే ఉపవాస ప్రార్థన వ్యర్థముగా చేయటం లేదు, లేకపోతే స్వార్థపరమైనటువంటి ఆశల కొరకు చేయటం లేదు. స్వార్థపరం కాదు. మనము ఈ విధంగా దేవుణ్ణి ఆశించి ప్రార్థించి మనల్ని మనం దేవునికి సమర్పించుకొని, దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపి నువ్వు వాడుకో అన్నప్పుడు మన అవసరాలు ఆయనే తీరుస్తాడు. మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు, మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు, మరి జీవితంలో సంతృప్తిని కూడా కలిగిస్తాడు. కానీ మన ఉద్దేశం ఏముండాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని కొరకు నేను సేవ చేయాలి, దేవుని కొరకు నేను జీవించాలి అని ఉద్దేశం ఉన్నప్పుడు దేవుడు మనం పరిశుద్ధాత్మతో నింపుతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వినండి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. చదువు నాయన. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. హల్లెలూయా. ఓకే, వర్స్ 20. 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. విన్న వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడు ఇతడే కదా. 22. 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. చూసారా, ఎవరైతే క్రీస్తును ఎదిరించి క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలందరినీ చెరసాల్లో వేసి హింసించాలని వచ్చాడో, దేవునితో ఒక అనుభవంతో దేవుని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి బలముగా వాక్యం ప్రకటిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ఎంత గొప్పగా మార్చాడు ఒక వ్యక్తిని గమనించండి. దేవుడు సౌలుకు చేసినటువంటిది నీ జీవితంలో, నా జీవితంలో చేయలేడా? చేయగలడు. హల్లెలూయా. కానీ దేవునికి కావాల్సింది మన హృదయం. మన హృదయం కావాలి దేవునికి. సామెతలు 23:26 చూడండి ఒకసారి. మై సన్, నా కుమారుడా, నీ హృదయమును నాకివ్వుము. మై సన్, గివ్ మీ దైన్ హార్ట్. అందుకే ఈ ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడు జవాబు ఇవ్వడు. మన ఉపవాసం ఉంటూ హృదయపూర్వకముగా ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా ఆశించాలి దేవుణ్ణి. హల్లెలూయా. వినండి జనులారా, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మరి హెచ్చరిస్తున్నాను కూడా. మన జీవితము ఫలభరితంగా కావాలంటే, మన జీవితము సంతృప్తి ఉండాలంటే, మన జీవితంలో నిజమైన ఆనందం ఉండాలంటే డబ్బు ఇవ్వలేదు. మనం ఎందుకైతే దేవుడు మనల్ని సృష్టించాడో అది పరిపూర్ణం చేసినప్పుడే ఆ సంతృప్తి ఉంటుంది. అది పరిపూర్ణం చేయాలంటే ఆయన శక్తి లేకుండా మనము చేయలేము. ఇటీవల ఒక వ్యక్తి గురించి చదివాను. ఆయన బిలియనేర్. ఆయన డాలర్లో బిలియనేర్. 8 బిలియన్ సంపాదించాడంట. కానీ ఆయన తృప్తి ఎక్కడుందంట తెలుసా? వచ్చిన నయా పైసా లేకుండా చనిపోయాడంట. అంతా ఇచ్చేసాడంట. ఇచ్చినప్పుడే ఆయనకి సంతోషము, సంతృప్తి. మనమేమనుకుంటాము చాలా సాధారణంగా, ఎంత డబ్బు ఉంటే అంత సంతోషం ఉంటుందని, ఎన్ని ఆస్తులుంటే అంత సంతోషం ఉంటుందని. కానీ నిజమైన సంతోషము, నిజమైన సమాధానము, నిజమైన సంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో అది పరిపూర్ణం చేసినప్పుడే నీకు నిజమైన సమాధానము, సంతోషం, సంతృప్తి కలుగుతుంది. హల్లెలూయా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తరుణం, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గంధిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి, ప్రార్థించాం, నమ్మండి,
ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.